వార్షికోత్సవ సందర్భంగా ఇంతమంది పసిపిల్లల చిరునవ్వుల మధ్య గడపడం నా అదృష్టంగా భావిస్తున్నా. పిల్లలు, మీరందరూ బుద్ధిగా చదువుకుని చాలా చాలా గొప్పవాళ్ళు కావాలని ఈ శుభ సందర్భంలో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. నాకు మాట్లాడడం అంతగా తెలియదు. మాట్లాడేది నిర్మోహమాటంగా మాట్లాడడం ఒకటే తెలుసు. ఈ నెహ్రూ జయంతి రోజున ఈ స్కూల్ అనాథ హాస్టల్ కు 5 లక్షల రూపాయల విరాళం ఇవ్వదలిచాను. గిట్టని వాళ్ళు ఏమనుకున్నా సీఎం గారికి నా గురించి మంచిగా తెలుసు. అందుకే ఈ డొనేషన్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే. ఇది జర సీఎం గారికి ఇస్తావు. విజయ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పిచ్చోళ్ళ ఎరుపులేంది? వెళ్ళు. సార్, నేను చెప్పేది విన్నాక మీరు ఇష్టం సెట్ చేయండి సార్. ఇందులో బాంబు ఉంది సార్. ఏం చూడలేదు సార్, చూడండి సార్. ఇక్కడ బాంబు పెట్టారు సార్. సార్, మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను సార్. విజయ్, సార్, ఇప్పటికి చాలా సార్లు నీ మాట విన్నాను. ఇన్స్పెక్టర్, వీడికేదో పిచ్చి పట్టినట్టుంది. తీసుకెళ్ళండి. ఏంటిది ఇలా జరిగింది? అనుమానం వచ్చి స్పాట్ మార్చిన. సీఎం గారిని ఫాలో ఎందుకురా వెర్రి కేకలు, పిచ్చి తపన, అర్థం లేని పరీక్షాన్ అవుతావు. నువ్వేమీ చేయలేవు. జనం నిన్ను పిచ్చోడు అనుకుంటున్నారా? మేమింకొద్ది క్షణాల్లో ఇక్కడే ఈ చోటే ఖచ్చితంగా చంపుతున్నాం. ఇది నిజంరా. మేం సీఎంని చంపుతున్నామని మాత్రమే నీకు తెలుసు, కానీ ఆయన్ని ఎలా చంపుతావన్నది మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నువ్వు పిచ్చి కుక్కవి, ఏమీ చేయలేవు. పోరా పో. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు పిల్లల ఆటల పోటీల ప్రారంభ సూచకంగా జ్యోతిని వెలిగిస్తారు. అది వెలిగించిన వెంటనే పేల్ చేస్తాడు. అక్కడకు మార్చిన స్పాట్. తన చితిని తానే వెలిగించుకోబోతున్నాడు అన్నమాట. సీఎం సార్ అలాంటి సిన్సియర్ ఆఫీసర్ చూడకపోతే ఎలా? తీసుకెళ్ళండి. తన చితిని తానే వెలిగించుకోబోతున్నాడన్నమాట. తన చితిని తానే వెలిగించుకోబోతున్నాడన్నమాట. తన చితిని తానే వెలిగించుకోబోతున్నాడన్నమాట. సార్, మీరు కానివ్వండి. పొద్దు వేస్తారు.
అర్థం లేని ఆవేశంతో నువ్వు చచ్చి ఇంతమందిని దారుణంగా చంపి ఈ శ్మశానంలో నుంచి నువ్వు సాధించింది ఏందిరా? నీలాంటి కిరాతకుడు గురువునవడం నా దురదృష్టం. సార్, మీరు మీ చేతులతో నన్ను చంపినా నేను ఆనందంగా భరిస్తాను. కానీ మీ శిష్యుడు సిన్సియారిటీని మీరు అవమానంగా భావిస్తే నేను భరించలేను. ఏమిటి వాళ్ళు చేసిన దారుణం? సార్, ఒక మనిషి చచ్చాకే ఈ సమాజం అతన్ని మనిషిగా గుర్తిస్తుంది. ఆఖరి క్షణంలో ఉన్న నేను మాటలతో మిమ్మల్ని నమ్మించలేను. ప్రజాపార్టీ సంస్థాపకులైన శ్రీ రావినూతల రాఘవయ్య మాస్టారు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రిల కోవకు చెందిన సామాన్య ఉపాధ్యాయుడు. నేడు జరగబోయే పార్టీ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు.